అరే గుండు అరవింద్గా ఏమొచ్చిందిరా నీకు పోయే కాలం అనిపిస్తున్నది. 24 గంటలు రేవంత్ అన్న ఎంబడి ఎందుకు పడతావురా నువ్వు? ఫస్ట్ నీ మోదీ ఎంచుకొని వచ్చి దేశ ప్రధాని చేసినాం కదా, మాట్లాడవు ఎందుకు? రేవంత్ అన్న డిగ్రీల గురించి మాట. ఫస్ట్ ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా చదువు రాకుండా అంగుట చాపగాన్ని తీసుకొని వచ్చి దేశ ప్రధాని చేసినాం కదా, మాట్లాడవు ఎందుకు? రేవంత్ అన్న డిగ్రీల గురించి కాంగ్రెస్లో మీ నాయన ఉన్నప్పుడు టికెట్లు అమ్ముకునే బాపత్ కాదు రేవంత్ అన్న. ఒకళ్ళ పేరు చెట్టు ఒక్కొంది పండ్లు ఒక్కొని అన్నట్ల ఎత్తుకొని పోయి తిని చెడ్డి అంగిలు వేసుకున్నోలాగా కాదు రేవంత్ అన్న గురించి మాట్లాడి. అప్లికేషన్ ఫామ్ రూమ్లో కూర్చోబెట్టి ఒక్కొనికి డల్పలు మోసి ఒక్కొనికి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయమంటే రాదనంట. అడ్వకేట్ చదువుకున్నాడు, ఎల్ఎల్బి చేసిండు రేవంత్ అన్న. చదువుకోలేదా? నీలాగా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని కూర్చున్నాడు రేవంత్ అన్న. హార్వర్డ్ యూనివర్సిటీకి పోతే ఎవడన్నా డాలర్లలో డబ్బులు కడితే అందరూ చదివిస్తారని ఒకవేళ చెప్తున్నావు నువ్వు. మరి మీ బోతికి చదివిపోయకపోయినావు, ఆడ నుంచి ఒక దొంగ సర్టిఫికేట్ తెప్పకపోయినావు. మళ్ళీ ఒకటి ఏదన్నా నీకు ఎట్లాంటి పైసలు కట్టి తెచ్చుకునేటట్లుంటే మీ మోదీ దొంగ సర్టిఫికేట్లు డిజిటల్ సర్టిఫికేట్లు ఇచ్చారు. అది సిగ్గుశరం లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని దేశాన్ని సంకనాకి ఇచ్చేసిండు మీ మోదీ. ఉద్యోగాలు ఏడున్నాయి? సద్యోగాలు ఏడున్నాయి? 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏంది? 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రాలేదు. దేశంలో ఒక్కడన్నా యువత అన్న ఈరోజు రోడ్డు మీద తిరుగుతుండేనా? ఉద్యోగాలు కావాలని జంజీలు వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తుండేనా? నీటి పేపర్ లీక్ అయితే ఎంతోమంది చచ్చిపోతే దిక్కు దివాణా లేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు రేవంత్ అన్న ఏదో ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడితే యువతను భ్రష్టు పట్టిస్తున్నాడు. యువతకి డిసప్పాయింట్ చేసిండంట, యువతకు ఉద్యోగాలు రాకుండా చేసిండంట, యువతని ఏదో చేసిండు, అది చేసిండు ఇది చేసిండు. నేను మీ మొక్కల్లో మన్ను పోయా. మీరు దేశంలో ఉన్న యువతను అంతా సర్వనాశనం చేసి ఒక్కడంటే ఒక్కడిని ఎవరు తెచ్చిండా? మొన్న దేశం నడిబొడ్డు మీద విద్యార్థులందరూ ఉద్యమాలు చేస్తే ఇంకా వాళ్ళకి ఖలిస్తానీలు లేకపోతే తుకుడే గ్యాంగు లేకపోతే ఇంకోటి అని అడ్డమైన చెత్త అవార్డులు ఇచ్చిన వాళ్ళకు. పిల్లలు కేంద్రా నీకు నిజామాబాద్లా ఏం చేసినవో, ఎందుకు ఓడిపోయినవో, మళ్ళీ రోజుకి పుడింగులాక మా వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. తాగానికి 2-3 గ్లాసులు ఎప్పుడు పెట్టుకొని నీ కార్లో తిరుగుతారు. నీలాగా దొంగ పళ్ళు, నీలాగా గబ్బు పళ్ళు, నీలాగా తాగుపోతు పళ్ళు చేసిన వాళ్ళ ఎవరన్నా? అలాంటి పళ్ళు చేయకుండానే రేవంత్ అన్న ఈరోజు ఎదిగిండు. నీలాగా మీ నాయనని సంకల అడ్డం పెట్టుకొని మీ నాయనని అడ్డం పెట్టుకొని నీలాగా ఎదిగిన లీడర్ కాదు. తాగుబోతు నాయాల, దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్న నాయాల. రేవంత్ అన్న గురించి మాట్లాడేటంత నీకెంత సిగ్గులేదురా నీకు? ఇప్పటికో 10 సార్లు అయింది, 10 సార్లు వార్నింగ్ ఇచ్చినాం. ఆ గుండు మీద ఎంటికెళ్ళి మొలవవు కానీ పెద్ద మాటలు మాట్లాడుతావు. గుండు గీక్కుంటావు, నున్న గుండు గీక్కుంటావు, నూనె ఖర్చు ఆడవుతుందేమో అని. ఎందుకంటే మంది గుండులు గీకేటోని కదా, నీ గుండు ముందు గీక్కొని అందరు గుండెలు గీకి పెడుతున్నావు నువ్వు. నిజామాబాద్లో అడిగితే నీ చరిత్ర ఏందో చెప్తారు అందరు. ఏడు నుంచి పెద్దగైనవో, ఏం చేసుకొని పెద్దగైనవో, ఏడు నుంచి వచ్చినవో నువ్వు. బీడీలు చుట్టిన వాళ్ళు మీరు ఈరోజు లక్షల కోట్లకి ఆడికెళ్ళి ఎదిగినరోజు చెప్పాలి. ఈరోజు అందరు రాష్ట్రంలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు. బీడీలు చుట్టాలు చేసుకున్న వాళ్ళు అందరు రాష్ట్రంలో నీలాగానే శ్రీమంతులు అయ్యి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అడగాలి, ఎన్ని టికెట్లు అమ్ముకుంటే ఎన్ని పైసలు వచ్చినాయో నీకు. సిగ్గు తప్పిన వెధవా. రేవంత్ అన్న గురించి మళ్ళా మాట్లాడితే ఊకుంటారు అనుకుంటున్నావా? స్వయం కృషితో ఎదిగిన లీడర్, 10 మందికి నేర్పించేటోడు. నువ్వు ఆయనకు నేర్పిస్తావా? దమ్ము లేదు. అదేదో కవిత చేసిన పనులకు నువ్వు ఆడ గెలిచినంత మాత్రాన్ని కూడా చెప్తున్నా. చాలా లక్షల మంది ఇంజనీరింగ్ చదువుకొని 100ల వేలల్లో ఆలోచన చేయాలి, ఆల్టర్నేట్ చదువుకోవాలనే ఉద్దేశం రేవంత్ అన్నది. ఆ దిశగా చెప్పిండు. దాన్ని తప్పు తీసి ఫాల్తు నాయాలు బజ్జీలు తలాయించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినామన్న నీ మోదీ గురించి మాట్లాడు. మళ్ళా తలాయించిన వాళ్ళు బజ్జీలు వేసుకునేటోనికి కూడా ఉద్యోగాలని మీ రఘునందన్ రావు అంటాడు, ఇక్కడ దిక్కు నువ్వు అంటావు, అక్కడ దిక్కు మీ మోదీ అంటాడు. మరి డిగ్రీలు ఏమిటికి? అందరు బజ్జీలు వేసుకునే బతుకుదాం దేశం మీద. ఇక చదువు వెళ్ళేందుకు? Subscribe us and press the bell icon for more interesting updates.